వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జిల్లాలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన అధునాతన సాంకేతిక వృత్తి విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ హరిచంద్ర దాస్ సూచించారు. శనివారం ముషీరాబాద్ లోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా సాంకేతిక వృత్తి విద్యా కోర్సులను విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని అన్నారు. అదేవిధంగా నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా జిల్లాలో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన వృత్తి విద్యా కోర్సులను అందించడం జరుగుతుందని తెలిపారు. ఏటీసీ నందు మిషనింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, వర్చువల్ అనాలిసిస్ డిజైనర్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, మెకానికల్ ఎలక్ట్రికల్ వెహికల్స్, అలాగే ఆటోమేషన్ ప్రాసెస్ కంట్రోల్ 6 ట్రేడ్స్ లో విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు కలెక్టర్ కు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వివరించారు. ఈ సెంటర్ నందు టెక్నికల్ ఎక్విప్మెంట్స్, అడ్మిషన్ల వివరాలు, నూతనంగా చేపట్టిన ల్యాబ్స్, క్లాస్ రూమ్స్ లను పరిశీలించి మిగిలి ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏటీసీ స్టాఫ్ విద్యార్థుల వివరాలు తెలుసుకుని నూతన అడ్మిషన్లు ఎక్కువగా జరగాలని, విద్యార్థుల ద్వారా అందుతున్న కోర్సుల వివరాలను తెలుసుకుని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం డీజిల్ మెకానిక్, మోటార్ మెకానికల్ విభాగాలను సందర్శించి వివిధ యంత్రాల ద్వారా తయారు చేసిన పరికరాలను పరిశీలించి విద్యార్థుల్ని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏటీసీ ప్రిన్సిపల్ రాధాకృష్ణమూర్తి, తహసీల్దార్ ఏ చందన, టెక్నికల్ ఆఫీసర్లు విశ్వపాలక్ రెడ్డి, ఎండి ఆశీస్, కార్తిక్ కుమార్, మోహన్ బాబు, విజయ్ కుమారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.